కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. ఆరాధనా 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 ఆరాధనా. మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. ఉదయమునా నీ కృపను గూర్చియు రాత్రి జామునా విశ్వాస్యతను. ఉదయమునా నీ కృపను గూర్చియు రాత్రి జామున విశ్వాస్యతను. 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారతో. 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించుటయే భాగ్యము. కీర్తించుటయే సౌభాగ్యము. ప్రచురించుటయే భాగ్యము. కీర్తించుటయే సౌభాగ్యము. ఆరాధనా 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 ఆరాధనా. మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. మందిరావరణమున నాటబడి నిత్యము చిగురించి వర్ధిల్లుచు. మందిరావరణమున నాటబడి నిత్యము చిగురించి వర్ధిల్లుచు. ఖర్జూరా వృక్షము వలె నీ వాక్యపు నీడలో ఎదుగుచు. ఖర్జూరా వృక్షము వలె నీ వాక్యపు నీడలో ఎదుగుచు. స్తుతించుటయే భాగ్యము. కీర్తించుటయే సౌభాగ్యము. స్తుతించుటయే భాగ్యము. కీర్తించుటయే సౌభాగ్యము. ఆరాధనా 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 ఆరాధనా
26వ కీర్తన. ఇది దావీదు రాసినటువంటి కీర్తన. రైట్, దావీదు రాసిన కీర్తన అంటున్నాం, కానీ వాస్తవంగా ఈ కీర్తనలో ప్రార్థన చూస్తాం. దావీదు మొదటిగా అంటున్న మాట ఏంటి తెలుసా? యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. ఈ కీర్తనలో 3 విషయాలు మీతో పంచుకుంటా. నెంబర్ 1, యథార్థమైన జీవితం. యథార్థవంతునిగా నేను ప్రవర్తిస్తున్నా. నెంబర్ 2, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నువ్వు ఏ నిమిషంలోనైనా నన్ను పరీక్షించుకోవచ్చు, ఏ నిమిషంలోనైనా నన్ను పరీక్ష పెట్టచ్చు. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించు. కావాలంటే నా హృదయాన్ని, నా హృదయంలో ఉన్న అంతరంగాన్ని కూడా టెస్ట్ చేసుకో, స్కాన్ చేసుకో. నేను యథార్థంగానే జీవిస్తున్నా. ఏ నిమిషంలోనైనా నువ్వు నన్ను టెస్ట్ చేసుకోవచ్చు. అంటే సిద్ధపాటు కలిగిన జీవితం. ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. ప్రభు ఎప్పుడొచ్చి టెస్ట్ చేసినా సరే ఆయన ఎదుట నేను నిర్దోషిగా కనిపించాలి. 3వదిగా ప్రత్యేకించబడిన జీవితం. అంటున్నాడు, నేను దుష్టులతో సాంగత్యం చేయను, పాపిష్టి పనులు చేసేవారితో నేను సాంగత్యం చేయను, వారికి నాకు పొంతు లేదు, వారితో నేను ఉండను. చూసారు కదా, భక్తిహీనులతో సాంగత్యము చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, వేషధారులతో పొందు చేయను, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, పనికి మాలిన వారితో నేను తిరగను. మరి ఎక్కడ తిరుగుతాడట? యెహోవా నీ బలిపీఠము చుట్టూ నేను ప్రదక్షిణము చేస్తా. నేను నీ చుట్టూ తిరుగుతా తప్ప లోకస్తుల చుట్టూ తిరగను. 3 విషయాలు మీతో పంచుకోబోతున్నా. నెంబర్ 1, యథార్థమైన జీవితం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మన ప్రభువు ప్రతి క్రైస్తవుడిలో యథార్థతను కోరుకుంటున్నాడు. యథార్థమైన జీవితాన్ని ఆయన ఆశిస్తున్నాడు. ఒక క్రైస్తవుడు ఎప్పుడు క్రైస్తవుడుగా మారతాడో తెలుసా? ఎప్పుడైతే తన పాత రోత జీవితం నిమిత్తం పశ్చాత్తాపడతాడో, ఎప్పుడైతే ప్రభువుని యేసుక్రీస్తు అనుగ్రహించినటువంటి పాప క్షమాపణ పొందుకుంటాడో, ఆ నిమిషమే దేవుడు ఆ వ్యక్తికి నూతన హృదయాన్ని అనుగ్రహిస్తాడు. మన ప్రభువు దగ్గరకు వచ్చి మన పాపములను ఒప్పుకున్నప్పుడు, క్షమాపణ కోరుకున్నప్పుడు ఆయన నూతన హృదయాన్ని ఇస్తాడు. చాలామంది ఈ నూతన హృదయాన్ని పొందుకోకుండానే భక్తిపరులుగా కనిపించేవాళ్ళు, మార్పు చెందినట్టుగా కనిపించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి ఒక ఇల్లు కొనాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పుడు పేపర్లో ఒక ఇల్లు గురించి ప్రకటన చూశాడు. ఇల్లు అమ్మబడును అని చెప్పి వెళ్ళి ఆ ఇల్లు చూసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంటి వానరు వచ్చి ఇల్లు చూపిస్తున్నాడు. ఆ సీలింగ్ వైపు చూశాడు. చూస్తే పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి. వెంటనే యజమాని అంటున్నాడు, మీరేం వర్రీ కావద్దండి, ఏముంది సీలింగే కదా, కొంచెం పైన సిమెంట్ పెట్టుకున్నట్లయితే బాగుంటుందండి, పెచ్చు మాత్రం ఊడుతుందంతే అన్నాడు. కిటికీల వైపుకు చూశాడు. ఆ కిటికీలు సగం ఊడిపోయి ఉన్నాయి, కొన్ని కిటికీలు లేవు. కిటికీల వైపు చూస్తే ఏముందండి, కిటికీలు ఏముందండి, ఒక 10,000 రూపాయలు పెట్టుకుంటే కొత్త కిటికీలు వచ్చేస్తాయి, కిటికీలను చూసి మీరేమనుకోమాకండి, వీళ్ళు పనికిమంది అనుకోమాకండి అని చెప్పి అన్నాడు. డోర్లు చూశాడు, అవి కూడా అంతంత మాత్రమే. డోర్లు ఏముందండి, కావాలంటే కొత్త వేసుకోవచ్చండి. ఏదో విధంగా ఆ ఇంటిని అమ్మాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ఆ ఇంటిని కొనే వ్యక్తి అంటున్నాడు, ఈ ఇంటి నేను కొన్నప్పుడు, ఈ ఇల్లు నేను కొనుక్కున్నప్పుడు నేను చేయబోయే మొట్టమొదటి పని ఏంటో తెలుసా అని అన్నాడు. ఏం చేయబోతున్నారు? మొత్తం కూల్ చేయబోతున్నాను అని చెప్పి అన్నాడు. ఏం చేస్తాడట? మొత్తం కూల్ చేయబోతున్నాను. అదేమిటి, మీకు ఇల్లు అవసరం లేదా? పాడుపడిపోయిన ఇల్లు నాకెందుకు? మరి ఏం చేయబోతున్నారు? అద్భుతమైన ఇల్లు నేను కట్టబోతున్నాను. నా మనసులో ఉన్న అద్భుతమైన ఇంటిని ఈ స్థలంలో నిర్మించబోతున్నా. నాకు కావలసింది నీ ఇల్లు కాదయ్యా, నాకు కావలసింది నీ ఇంటికి ఆధారమైన ఈ స్థలము కావాలి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒక వ్యక్తిని ప్రభు దర్శించినప్పుడు, ఒక వ్యక్తిని, ఒక పాపిని ప్రభు తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు రిపేర్ కార్యక్రమాలు నా ప్రభు చేయడం. ఒక పాపిష్టి జీవితాన్ని, పాపిష్టి హృదయాన్ని రిపేర్ చేసే ప్రయత్నం నా ప్రభు చేయడం. మరి ఏం చేస్తాడు? హృదయాన్ని రీప్లేస్మెంట్ చేస్తాడు, హృదయాన్ని మార్చేస్తాడు. తన హృదయంలో, తన మనస్సులో, తన తలంపుల్లో నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశానికి తగిన జీవితాన్ని నీ జీవితంలో, నీ హృదయంలో నిర్మించటానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. దురదృష్టం ఏమిటంటే మనలో చాలామంది
హృదయ మార్పిడికి బదులుగా పై మార్పుల కోసం ప్రాకులాడే వాళ్ళు ఎంతమంది లేరు? బ్రదర్, ఈ మధ్య నేను మారిపోయాను బ్రదర్. అవునా, ఎలా మారావు? 10 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చేవాడిని బ్రదర్, గొప్ప మార్పు వచ్చింది. ఇప్పుడు ఏమైంది? 1 ప్యాకెట్టే కాలుస్తాను బ్రదర్. అది మార్పా? అంతకుముందు ప్రతిరోజు తాగేవాడిని బ్రదర్, గొప్ప మార్పు వచ్చింది బ్రదర్. ఇప్పుడేం చేస్తున్నావు? వీక్లీ వన్స్ మాత్రమే తాగుతున్నాను బ్రదర్, గొప్ప మార్పా? అంతకుముందు ప్రతిరోజు సినిమా హాల్కి వెళ్ళేవాడిని బ్రదర్, ఇప్పుడు నాలో చాలా గొప్ప మార్పు వచ్చింది. ఏమిటి? ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళట్లేదు బ్రదర్, చాలా సంతోషం, గొప్ప మార్పే. ఇంట్లో మాత్రం చూస్తున్నాను బ్రదర్ టీవీలో, అది మార్పా? చాలామంది ఇలాంటి మార్పులను పొందుకొని అదే నిజమైన మార్పు అనే భ్రమలో జీవించేవాళ్ళు ఎంతమంది లేరు? నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒకసారి దేవుడు నిన్ను దర్శించినట్లయితే, నిన్ను స్పర్శించినట్లయితే, నీ జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకున్నట్లయితే ఆయన చేసే పని హృదయ మార్పిడి. నేను ప్రకటించే దేవుడు హృదయానికి రిపేర్ చేసేవాడు కాదు. నేను ప్రకటించే దేవుడు హృదయాన్ని రీప్లేస్ చేసేవాడు, హృదయాన్ని మార్చేసేవాడు. అదే విషయం మనం చూస్తాం. యెహెజ్కేలు 36:26, నూతన హృదయము మీకు ఇచ్చేదను. ఏం చేస్తాడు? పాత హృదయాన్ని బాగు చేస్తా అన్నాడా? నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తా, నూతన స్వభావము మీకు కలుగు చేస్తా, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తా, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించువారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మల్ని చేసేస్తా. చాలామంది అంటారు, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను బ్రదర్, పవిత్రంగా ఉండలేకపోతున్నాను బ్రదర్, అబద్ధాలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను బ్రదర్, రోడ్ల మీద వెళ్తున్నప్పుడు పాపిష్టి దృశ్యాలు, వాల్ పోస్టర్స్ చూడకుండా ఉండలేకపోతున్నాను బ్రదర్, నా కళ్ళు పవిత్రంగా కాపాడుకోలేకపోతున్నాను బ్రదర్, దేవుడు చెప్పింది నేను చేయలేకపోతున్నాను బ్రదర్, దేవుడు బైబిల్లో ఏం చెప్పాడో దాని ప్రకారం నేను జీవించలేకపోతున్నాను బ్రదర్. నీ జీవితంలో తల్లక్రిందులుగా తపస్సు చేసినా, బైబిల్లో దేవుడు శాసించిన శాసనాలను నీవు క్రియల్లో పెట్టడం నీ వల్ల కాదు. దేవుడు ఆశించినట్టుగా నువ్వు జీవించాలంటే దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలో స్థిర నివాసము చేయాలి. దేవుని ఆత్మ నీ హృదయంలో నివసించకుండా దేవుడు ఆశించినట్టుగా నువ్వు జీవించటము, దేవుడు ఆశించినట్టుగా నువ్వు బ్రతకటము, నడవడము సాధ్యం కాదు. దేవుడు ఏమంటున్నాడు? నా కట్టడలను నా విధులను నీవు గైకొనున్నట్లు, నేను ఆశించినట్టుగా, నేను చెప్పినట్టుగా నీవు నడుచున్నట్లు నా ఆత్మను నీకు ఇస్తా. అర్థమైందా నా ప్రియ సహోదరులు, నా ప్రియ సహోదరులు? మనము ఎంత తీవ్రమైన తీర్మానాలు తీసుకున్నప్పటికీ, నేను ఇక నుంచి అలా జీవిస్తా, నేను ఇక నుంచి ఇలా జీవిస్తా, ఇక నుంచి నేను పవిత్రంగా ఉంటాను, ఎన్నిసార్లు తీర్మానాలు తీసుకున్నా ఆ తీర్మానాలు నువ్వు నిలబెట్టుకోలేవు. ఎప్పటి వరకు? దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలో నివసించటానికి నీ హృదయ తలుపులు తెరిచేంత వరకు, నీ హృదయము మార్పు చెందేంత వరకు, హృదయ మార్పిడి జరిగేంత వరకు నీ జీవితంలో అసలైన ఆత్మీయత స్టార్ట్ కాదు. దురదృష్టం ఏమిటంటే మన క్రైస్తవ సమాజంలో చాలామంది హృదయ మార్పిడి జరగకుండానే రిపేర్లు చేసుకుంటూ కూర్చుంటున్నారు. ఈరోజు అడుగుతున్న నా ప్రియ సహోదరుడు, ఎంతమంది ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళు ధైర్యంగా చెప్పగలను, నా ప్రభువు నాలో ఉన్నటువంటి ఆ మోసపూరితమైన హృదయాన్ని తీసేశాడు, పరిశుద్ధమైన హృదయాన్ని నాకు ఇచ్చాడు, కామ కోరికలతో నిండిపోయినటువంటి ఆ పాపిష్టి పనికి మలిన దుష్టమైన హృదయాన్ని తీసేశాడు, అన్యాయంగా అక్రమముగా సంపాదించడానికి పరుగులు తీసేటటువంటి ఆ హృదయాన్ని ప్రభు నా నుంచి తీసేశాడు, మోసాలు చేసేటటువంటి హృదయాన్ని, పాపిష్టి కార్యాలు చేసేటటువంటి హృదయాన్ని, అక్రమముగా సంపాదించేటటువంటి హృదయాన్ని, చిలిపి చేష్టలు పోకిరి చేష్టలు చేసేటటువంటి హృదయాన్ని దేవుడు తీసేశాడు. నాకు ఒక నూతన హృదయాన్ని ఇచ్చాడు. ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నేను హృదయ మార్పిడి అనేటటువంటి అనుభవాన్ని పొందుకున్నదాన్ని, నిజముగా నీ హృదయంలో మార్పు అనగా నిజముగా నీ హృదయంలో మార్పు రాకపోతే, హృదయ మార్పిడి జరగకపోతే, సహోదరుడు, నీ భక్తి నీ శక్తి మీదే ఆధారపడి ఉంటుంది కనుక అది దేవుణ్ణి సంతోషపరిచే భక్తిగా ఎన్నటికీ నిలబడలేదు.
కాబట్టి ఈరోజు నువ్వు యథార్థంగా జీవించాలంటే, దేవుడు ఆశించినట్టుగా జీవించాలంటే మొదటిగా నీ హృదయం మార్పు చెందాలి. పై తీర్మానాల వల్ల ప్రయోజనం లేదు, పై పశ్చాత్తాపాల వల్ల ప్రయోజనం లేదు. అసలైన పశ్చాత్తాపము నీ హృదయాన్ని మార్చివేస్తుంది. నీలో ఉన్న కఠినత్వాన్ని, నీలో ఉన్న కోపతత్వాన్ని, నీలో ఉన్నటువంటి పనికి మాలిన జీవితాన్ని మార్చిపడేస్తుంది ఎప్పుడైతే దేవుడు నీకు నూతన హృదయాన్ని అనుగ్రహిస్తాడో. ఉన్నారా మన మధ్య హృదయ మార్పిడి జరిగిన వాళ్ళు? 12 సంవత్సరాల వయసులో పనికి మాలిన కుర్రవాడిగా నేను జీవిస్తున్నప్పుడు అప్పటికే సినిమాలు చూసి, ఆ హీరోలను చూసి వాళ్ళలాగే నేను కూడా సిగరెట్లు కాల్చాలి, బీడీలు కాల్చాలని చెప్పి ఆ వయసులోనే 11 సంవత్సరాల వయసులోనే బీడీలు కాల్చడం, సిగరెట్లు కాల్చడం, సినిమాలు చూడడం, పనికి మాలిన కార్యాలు చేయటం అలవాటు చేసుకున్నా. కానీ ఎప్పుడైతే నా జీవితంలో క్రీస్తు అడుగు పెట్టాడో, అలా అడుగు పెట్టిన నాడు, ఆ రోజు నా హృదయం పూర్తిగా మార్పు చెందింది. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు సినిమా వాల్ పోస్టులు వేసేవాళ్ళు వస్తే పరుగును వెళ్ళేవాళ్ళం. ఏ సినిమా చూద్దామని చెప్పి వాల్ పోస్టులు అంటించడం ఆలస్యం, అంటించక మునిపే వెళ్ళి మరీ చూసేవాళ్ళం గోడల దగ్గర. ఏ సినిమా వాల్ పోస్టర్, ఏ సినిమా వస్తుందని చెప్పి. కానీ 12 సంవత్సరాల వయసులో నా హృదయ మార్పిడి జరిగినప్పుడు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, వాల్ పోస్టర్స్ ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ చిన్న వయసులో నా కళ్ళకు ఇలా చేతులు అడ్డం పెట్టుకునేవాడిని. ఎక్కడ పొరపాటున నా కళ్ళు వాల్ పోస్టర్ మీద పడితే నా కళ్ళు అపవిత్రమైపోతాయేమో అని చెప్పేటటువంటి అద్భుతమైన మార్పును దేవుడు నా జీవితంలో ఆ చిన్న ప్రాయంలో అనుగ్రహించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో మార్పు వచ్చిందా? ఏ మార్పు? పై మార్పా? హృదయ మార్పా? హృదయ మార్పు నువ్వు కలిగి ఉన్నట్లయితే యథార్థంగా జీవిస్తావు, యథార్థవంతునిగా జీవిస్తావు. దావీదు అంటున్నాడు, యెహోవా నేను యథార్థవంతుడిగా ప్రవర్తిస్తున్నా, యథార్థవంతునిగా జీవిస్తున్నా. సహోదరుడా, ఈ ఆత్మీయ యాత్రలో ఎన్నో పోరాటాలు, ఈ ఆత్మీయ యాత్రలో ఎన్నో శోధనలు, ఈ ఆత్మీయ యాత్రలో ఎన్నో కష్టాలు, ఈ ఆత్మీయ యాత్రలో ఎన్నో అవమానాలు, ఈ ఆత్మీయ యాత్రలో ఎన్నో ఎత్తు పల్లాలు. ఈ శోధనల మధ్య, ఈ పోరాటాల మధ్య, ఈ అవమానాల మధ్య, ఈ అపనిందల మధ్య, సైతాను తీసుకొచ్చేటటువంటి విపత్తుల మధ్య మనం ముందుకు సాగుతూ అనేక సందర్భాల్లో మన శక్తికి మించినటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు మనల్ని కాపాడేది, మనల్ని ముందుకు నడిపించేది, మన జీవితంలో ఇరుకుగా ఉన్న సమయంలో ఆ ఇరుకులో విశాలతను కలుగజేసేది, ఇంక నా పని అయిపోయింది, ఇంక నాకు చావే శరణ్యము అనేటటువంటి స్థితికి మనం చేరినప్పుడు, ఇంక నా కుమారుడి పని అయిపోయింది, ఇంక నా కుమార్తె పని అయిపోయింది, ఇంక నా పని అయిపోయింది అనే పరిస్థితి నువ్వు వచ్చినప్పుడు, అనే పరిస్థితికి నువ్వు చేరినప్పుడు ఏది నిన్ను కాపాడుతుందో తెలుసా? ఒకవేళ అడుగుతున్నా, ఈరోజు ఎవరైనా ఉన్నారా? నా జీవితంలో ఒక విపత్కరమైన పరిస్థితి గుండా వెళ్తున్నా, ఓ విపత్కరమైన శోధన గుండా వెళ్తున్నా, ఓ భయంకరమైనటువంటి అవమానం గుండా వెళ్తున్నా, పరీక్ష గుండా వెళ్తున్నా, ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థం కావట్లా, ఎలా జయించాలో నాకు అర్థం కావట్లా, దీనికి పరిష్కారం ఏమిటో నాకు తెలియటంలా. అది నీ కుటుంబంలో వచ్చిన సమస్యను బట్టో, నీ ఉద్యోగంలో వచ్చిన సమస్యను బట్టో, నీ స్నేహితుల వల్ల బంధువుల వల్ల వచ్చిన సమస్యను బట్టో, లేదా నీ శరీరంలో వచ్చినటువంటి అనారోగ్యాన్ని బట్టో ఈరోజు నేను జవాబు దొరకనటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నాను, నాకు జవాబు దొరకటంలా, ఎలా దీని నుంచి బయటపడాలో, ఎలా ముందుకు సాగాలో, ఏం కాబోతుందో, ఏం జరగబోతుందో నాకు అర్థం కావట్లా అనే పరిస్థితి గుండా ఒక ఆత్మీయుడు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని కనికరించేది, ఆ వ్యక్తిని అటువంటి పరిస్థితిలో నుంచి బయటకు నడిపించేది ఎవడో తెలుసా మీకు? రైట్, దయచేసి గమనించండి. హిజ్కియా అనేటటువంటి రాజు ఉండేవాడు. ఆ రాజుకు మరణకరమైన వ్యాధి వచ్చింది. మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతున్నాడు. అటువంటి సమయంలో దేవుడు యెషయా అనేటటువంటి ప్రవక్తను పంపించి, వెళ్ళి హిజ్కియాకు చెప్పు. ఏం చెప్పమంటావు ప్రభువా? చచ్చిపోబోతున్నాడు అని చెప్పు, బ్రతకడు అని చెప్పు అని చెప్పి యెషయాకు చెప్పి పంపించాడు. యెషయా వచ్చేసాడు. వచ్చి అంటున్నాడు, హిజ్కియా దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? నన్ను స్వస్థపరుస్తానన్నాడా? నన్ను కనికరిస్తానన్నాడా? నాకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తానన్నాడా? సహజంగా అనారోగ్యంతో బాధపడేవానికి కావాల్సింది అదే. సహజంగా మరణ పడక మీద ఉన్న వ్యక్తికి కావాల్సినటువంటి వార్త అదే. కానీ యెషయా చెప్పిందని తెలుసా? నువ్వు చావబోతున్నావు, నువ్వు బ్రతకవు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇంతకంటే భయంకరమైన వార్త,
ఇంతకంటే దుర్వార్త, ఇంతకంటే మనిషిని భయంకరమైనటువంటి ఒత్తిడికి గురి చేసే వార్త ఏదైనా ఉంటుందంటారా? చెప్పండి. నువ్వు చావబోతున్నావు. ఒక మనిషి దేనికి భయపడకపోయినా చావుకు మాత్రం భయపడతాడు, మరణానికి మాత్రం భయపడతాడు. ఒక మనిషి తన జీవితంలో వినకూడదు అని ఆశపడేటటువంటి వార్త ఏదైనా ఉందంటే తన మరణము గూర్చిన వార్త. దురదృష్టం ఏమిటంటే హిజ్కియాకు ఆ వార్త వచ్చేసింది. యెషయా చెప్పేశాడు, నువ్వు బ్రతకవు, చచ్చిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. వినకూడని వార్త వినవలసి వచ్చింది. ఉన్నారా ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో? బ్రదర్, పోయిన వారం వినకూడని వార్త వినాల్సి వచ్చింది. ఏదైతే నేను చూడకూడదో దాన్ని చూడాల్సి వచ్చింది. ఎటువంటి పరిస్థితి గుండా నేను వెళ్ళకూడదో అటువంటి పరిస్థితి గుండా నేను వెళ్ళవలసి వచ్చింది. ఏదైతే నా జీవితంలో జరగకూడదు అనుకున్నానో అదే నా జీవితంలో జరుగుతూ ఉంటే దాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఉన్నారా? భయంకరమైన పరిస్థితి గుండా, కష్టకాలం గుండా, శ్రమల గుండా ఆత్మీయ జీవితంలో వెళ్తున్న వారు ఉన్నారా? దయచేసి వినండి. బహు విపత్కరమైనటువంటి, బహు భయంకరమైనటువంటి వార్త హిజ్కియా విన్నాడు. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో మనం సహజంగా ఏం చేస్తాం? ఒక దుర్వార్త విన్నప్పుడు, ఒక కష్టతరమైన వార్త విన్నప్పుడు, ఒక దుఃఖకరమైన వార్త విన్నప్పుడు సహజంగా మనం చేసేది ఏంటంటే, ప్రభువా ఇది నీకు న్యాయమా? నా కూతురు పెళ్ళి ఎవరు చేస్తారు? నా కొడుకుల్ని ఎవరు చదివిస్తారు? ఇల్లు సగంలో ఆగిపోయింది, పూర్తిగా ఎవరు కట్టిస్తారు? ఎన్నెన్ని కోరికలు. ఎప్పుడైతే వినకూడని వార్త హిజ్కియా విన్నాడో తాను చేసిన పని ఏంటో తెలుసా అండి? యెహోవా నీ ఎదుట యథార్థముగా సత్యమును అనుసరించి నేను ఎలా నడుచుకున్నానో ఒకసారి జ్ఞాపకము చేసుకోయ్యా. ఏమన్నాడు? ఇది నీకు న్యాయమా? ఇది నీకు ధర్మమా? ఇవేమి లేవు. సాధారణ మనకు అలాంటివి ఉంటాయి కదండి. కొంచెం కష్టం వస్తే, కొంచెం శోధన వస్తే, కొంచెం బాధ వస్తే, కొంచెం వ్యాధి వస్తే, కొంచెం నష్టం వస్తే, కొంచెం ఆపద వస్తే, ప్రభువా ఇది నీకు న్యాయమా? అంతమంది సుఖంగా సంతోషంగా ఉండగా నాకే ఎందుకు ఈ కష్టాలు ఇచ్చావు, నాకే ఎందుకు ఈ బాధలు ఇచ్చావు? ఎన్నెన్ని మాట్లాడతాం మనం. దయచేసి గమనించండి. రాజు అయిన హిజ్కియా ఎప్పుడైతే తను ఒక వినకూడని వార్త విన్నాడో ఆ వార్తను తీసుకొచ్చి డైరెక్ట్గా ప్రభుకే చెప్పుకుంటున్నాడు. యెహోవా నీ ఎదుట యథార్థముగా నేను ఎలా ప్రవర్తించానో జ్ఞాపకం చేసుకోయ్యా అంతే అని కన్నీళ్ళు కార్చాడు. ఇంకేమీ చేయలా. యథార్థముగా నేను నీ ఎదుట ఎలా నివసించానో జ్ఞాపకం చేసుకోయ్యా అని కన్నీళ్లు కార్చాడు. యెషయా భక్తుడు వెళ్ళిపోతున్నాడు. ఆ రాజుగారి యొక్క భవనంలోంచి వెళ్ళిపోతున్నాడు. వెంటనే దేవుని వాక్కు, యెషయా ఒక నిమిషం ఆగు. ఏంటి ప్రభువా? ఒక నిమిషం ఆగు. ఏంటి ప్రభువా? నువ్వు త్వరగా వెనక్కి వెళ్ళు. హిజ్కియా కన్నీళ్లు విడుచుట నేను చూశానయ్యా. అతడు చేసిన ప్రార్థన నేను అంగీకరించానయ్యా. ఎంత మంచివాడండి నా ప్రభువు, ఎంత గొప్పవాడని నా ప్రభువు. ఉన్నారా ఎవరైనా ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో? డాక్టర్స్ ఒకవేళ నీకున్న అనారోగ్యాన్ని బట్టి, వ్యాధిని బట్టి, లేక నీ భర్తకున్న, నీ భార్యకున్న, నీ తల్లికున్న, నీ తండ్రికున్న వ్యాధిని బట్టి, రోగాన్ని బట్టి ఇంకెక్కువ కాలం బ్రతకడు, చచ్చిపోతాడు. లేదా నీతోనే చెప్పారేమో, అమ్మా నీకున్న వ్యాధిని బట్టి ఎక్కువ కాలం బ్రతకవు, చచ్చిపోతావు, నీతోనే చెప్పారేమో. అయితే ఏం చేయాలి? ఆనాడు హిజ్కియా దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూసి కన్నీళ్ళు విడిచి యథార్థముగా తాను ఎలా జీవించాడో తన ప్రభువుకు జ్ఞాపకం చేశాడు. ఒక్కసారి దేవుడు హిజ్కియాని జాగ్రత్తగా పరిశీలన చేశాడు. హిజ్కియా యొక్క జీవితాన్ని ఒక్కసారిగా స్కాన్ చేశాడు. అతను యథార్థంగా జీవించాడు. అంతే. వెంటనే దేవుడు యెషయాతో అంటున్నాడు, వెళ్ళి చెప్పు, హిజ్కియాకు చెప్పు. ఏం చెప్పంటావు ప్రభువా? 15 సంవత్సరాలు అతనికి ఆరోగ్యాన్ని నేను పొడిగిస్తున్నాను అని చెప్పు. అతడు అనుకున్నాడు ఇంక నా పని అయిపోయింది, కానీ నా వైపుకు తిరిగాడు, జీవప్రదాత వైపుకు తిరిగాడు, జీవానికి కారణమైన నా వైపుకు తిరిగాడు. సహోదరా, మన జీవితంలో వచ్చేటటువంటి ప్రతి విపత్తులో, ప్రతి కష్టములో, ప్రతి శోధనలో మనం తిరగాల్సింది మనుషుల వైపుకు కాదు. హిజ్కియా రాజు, తనకే సమస్య వచ్చినప్పుడు ఏం చేయగలడు? బైబిల్ సెలవిస్తుంది, రాజులను ఆశ్రయించట కంటే
మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనలో చాలామంది మన వ్యక్తిగత జీవితాల్లో అనేక శ్రమలు, అనేక కష్టాలు వచ్చినప్పుడు మనం చేస్తుంది ఏంటో తెలుసా? మనుషుల వైపుకు తిరుగుతున్నాం, లోకం వైపుకు తిరుగుతున్నాం, స్నేహితుల వైపుకు తిరుగుతున్నాం, బంధువుల వైపుకు తిరుగుతున్నాం, వాళ్ళ సహాయం కోసం, వాళ్ళ యొక్క చేయూత కోసం ప్రాకులాడుతున్నాం. అంతేగాని మనకున్న సమస్య నుంచి, మనకున్న కష్టం నుంచి, మనకున్న ఇరుకు ఇబ్బంది నుంచి విడిపించగలిగిన దేవుడు ఉన్నాడు, ఆయన వైపుకే మనం తిరగాలి అనే సత్యాన్ని చాలాసార్లు మనం విడిచిపెట్టేస్తున్నాం, మర్చిపోతున్నాం. హిజ్కియా చేసిన మంచి పని ఏంటో తెలుసా? కష్టంలో, తన మరణకరమైన వ్యాధిలో దేవుని వైపుకు తిరిగాడు. ఈరోజు నీ సమస్య ఏమిటో నాకు తెలియదు, ఈరోజు నీకున్న కష్టం ఏమిటో నాకు తెలియదు, అది ఎంత తీవ్రమైనదో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు, దేవునికి తెలుసు. మరి నువ్వు చేయాల్సిందేమిటి? యెహోవా వైపుకు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తే, నెంబర్ 1, నువ్వు పాపిష్టి పనులు చేసి, నిత్యమైన కార్యాలు చేసి, అడ్డకోలుగా జీవించి ప్రభువా నన్ను కనికరించు అంటే కుదురుతుందంటారా? ప్రభువా నన్ను దర్శించి దీవించంటే కుదురుతుందంటారా? అందుకే చెప్తున్నా, ఒక క్రైస్తవ సహోదరి, ఒక క్రైస్తవ సహోదరుడు ఈ ఆత్మీయ యాత్రలో అనేక ఆటుపోటుల గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు, అనేక సుడిగుండాల్లో చిక్కుకున్నప్పుడు, అనేక పెను తుఫాన్లో బంధించబడినప్పుడు, వారి జీవితాల్లో వారిని కనికరించగలిగింది, వారిని ముందుకు నడిపించగలిగింది, విడిపించగలిగింది ఏంటో తెలుసా? యథార్థమైన జీవితము. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగాను స్పష్టంగాను నీవు మాతో మాట్లాడావు. దావీదు ఎంత అద్భుతంగా చెప్పగలుగుతున్నాడు, యథార్థవంతునిగా నేను ప్రవర్తిస్తున్నా, పరీక్షించు, పరిశోధించు అయ్యా. యథార్థంగా మేము జీవిస్తే మా జీవితాల్లో వచ్చే విపత్తులలో మేము ధైర్యంగా నీ ఎదుట ప్రభువా మేము నిలబడగలుగుతాం, కన్నీళ్లు కార్చగలుగుతాం. తత్ఫలితంగా అద్భుతమైన జవాబులు హిజ్కియా వలె మేమును పొందగలుగుతాం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు యథార్థంగా జీవించాలి. నా పాపములను క్షమించు, నా హృదయాన్ని మార్చు అని ఎవరైతే ఈ రాత్రి ప్రార్థిస్తున్నారో, కన్నీళ్లతో వేడుకుంటున్నారో, వారందరినీ దర్శించమని, క్షమించమని, హృదయ మార్పిడి అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.